నమస్కారం అందరికీ. నేను మీకోసం ఇంకా ఒక బ్యూటిఫుల్ రెజిన్ క్రియేషన్తో వచ్చాను. ఈరోజు మన వీడియోలో 14" బేబీ ఫోటో రెజిన్ క్లాక్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీ మెమరీస్ని ఫరెవర్గా ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే రెజిన్ అండ్ హార్డ్నర్, 14" MDF క్లాక్ బేస్, బేబీ ఫోటో ప్రింట్, క్లాక్ మిషన్ సెట్, గ్లౌజెస్, మిక్సింగ్ కప్స్, స్టిక్స్, పిగ్మెంట్స్ ఆర్ కలర్స్. ఇవన్నీ రెడీగా ఉంటే మన వర్క్ స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ MDF బోర్డ్ని క్లీన్గా వైప్ చేసుకోవాలి. డస్ట్ లేకుండా ఉండాలి, లేకపోతే ఫినిష్ బాగుండదు. తర్వాత మన బేబీ ఫోటోని సెంటర్లో కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఫెవికాల్ ఆర్ గ్లూ యూస్ చేసి నీట్గా ఫేస్ చేయండి. ఎయిర్ బబుల్స్ లేకుండా స్మూత్గా ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెజిన్ అండ్ హార్డ్నర్ని కరెక్ట్గా మిక్స్ చేయాలి. యూజువల్లీ 1:1 రేటియో ఉంటుంది, కానీ మీ రెజిన్ బ్రాండ్ బట్టి చెక్ చేసుకోండి. నేనైతే 2:1 యూస్ చేస్తాను. స్లోగా మిక్స్ చేయాలి. ఫాస్ట్గా మిక్స్ చేస్తే బబుల్స్ వస్తాయి. 2-3 minutes వరకు కంటిన్యూస్గా మిక్స్ చేయండి. కావాలి అంటే కొంచెం కలర్ యాడ్ చేసుకుని డిజైన్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మిక్స్ చేసిన రెజిన్ని స్లోగా క్లాక్ బేస్ మీద ఫ్యూర్ చేయాలి. సెంటర్ నుండి స్టార్ట్ చేసి ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేయండి. స్టిక్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా చూడండి. బబుల్స్ ఉంటే లైటర్ హీట్ గన్తో రిమూవ్ చేయొచ్చు. రెజిన్ ఫ్యూర్ చేశాక డస్ట్ పడకుండా కవర్ పెట్టి 24 hours డ్రై అవ్వడానికి వదిలిపెట్టండి. ఫుల్ కేరింగ్ టు 48 hours వరకు వెయిట్ చేస్తే బెస్ట్ ఫినిష్ వస్తుంది. రెజిన్ కంప్లీట్గా డ్రై అయ్యాక బ్యాక్ సైడ్ నుండి క్లాక్ మిషన్ ఫిక్స్ చేయాలి. హ్యాండ్స్ని కరెక్ట్గా సెట్ చేసి బ్యాటరీ పెట్టి చెక్ చేయండి. ఇప్పుడు మన బ్యూటిఫుల్ బేబీ ఫోటో క్లాక్ రెడీ. చూసారు కదా, సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మనం బ్యూటిఫుల్ కస్టమైజ్ రెజిన్ క్లాక్ క్రియేట్ చేయొచ్చు. మీ మెమరీస్ని ఇలా ఫరెవర్గా ప్రిజర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ ఉంటే DM కూడా చేయండి.